నమస్తే శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను మీ శరత్. అంధుల జీవితాలలో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. అంధుల కోసం బ్రెయిలీ లిపిని కనిపెట్టారని పేర్కొన్నారు. ఒంగోలు డిఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో లూయిస్ బ్రెయిలీ 228వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. సార్ మేడం చూపు లేదని నిరుత్సాహపడకుండా ఎంతోమంది అత్యున్నత శిఖరాలు అధిరోహించారని కలెక్టర్ అన్నారు. ఒలింపిక్స్లో కూడా కళ్ళు లేకపోయినా భారతదేశానికి పతకాలు సాధించి పెట్టారని తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ అర్చన, జెడ్పీ సీఈఓ బి చిరంజీవి, డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి ఎం అంజల, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, మైనార్టీ వెల్ఫేర్ ఈడీ ధనలక్ష్మి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎండీ హజీరా బేగం తదితరులు పాల్గొన్నారు. అందరూ బ్లైండ్ పిల్లలు ఎక్కడున్నా వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చోండి. అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు. వన్స్ అగైన్ అందరికీ వచ్చినటువంటి మన జిల్లా అధికారులందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మేడం. సో అందరికీ నమస్కారం. జనవరి 4 లూయిస్ బ్రెయిలీ గారు జయంతి సందర్భంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో అందరూ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈరోజు దాదాపు ఒక 100 మెంబర్స్ దాకా వివిధ స్పోర్ట్స్, రన్నింగ్, క్యారమ్, చెస్, క్రికెట్ అవి అన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ కూడా ఇప్పుడు చూశాను గర్ల్స్కి విడిగా రన్నింగ్ రేస్, బాయ్స్కి రన్నింగ్ రేస్, అందరూ వారు టాలెంట్ని చూపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వారు అందరికీ కూడా శుభాకాంక్షలు. 216వ లూయి జయంతి వేడుకల సందర్భంగా గౌరవ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందులకందరికీ అంటే బాపట్ల జిల్లా మరియు ప్రకాశం జిల్లాలకు కలిపి 2 జిల్లాలకు కలిపి ఈరోజు ఆటల పోటీలు గౌరవ జిల్లా కలెక్టర్ గారి మేడం తోటి ఈరోజు మనము ప్రారంభించడం జరిగింది. ఈ ఆటల పోటీలకి వివిధ నలుమూలల నుండి కూడా మన అందులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. టోటల్గా 100 మంది 150 మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా మనము రన్నింగ్ 50 మీటర్స్, షార్ట్ పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, చెస్, స్కిప్పింగ్, క్రికెట్, టగ్ ఆఫ్ వార్ వంటి ఆటలు మనము పెడుతున్నాము. అంటే గర్ల్స్ అండ్ బాయ్స్కి ఇద్దరికి కూడా
అలాగే మనము వీరికి టిఫిన్ మరియు భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా జిల్లాధికారులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మీ అందరికి కూడా నేను తెలియజేసేదంటే మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ ఆటల పోటీల్లో చాలా పాల్గొంటున్నారు. నేను కూడా చాలా కార్యక్రమాల్లో గతంలో ఈ లూయిస్ బ్రెయిలీ గారి బర్త్డే సందర్భంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే మీ అందరూ కూడా ఒకసారి చెప్పేది ఏంటంటే సరే విధి వక్రీకరించి ఏదో విధంగా మనకి ఇలా మీకు అయిందానికి దానికి చింతిస్తూ అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే మీకు ఎవరికి తీసిపోకూడదు. ఒక్క ఆత్మస్థైర్యంతో మీరు అందరూ కూడా ముందుకు సాగాలి. నాకు తెలిసి అయితే మీ అందరూ కూడా మాకంటే ఎక్కువ మీకు ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది. దీంట్లో నేను చాలా మంది చూసా, ఐఏఎస్లు ఐపీఎస్లు కాదు కానీ మన ఐఎఫ్ఎస్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సూచించిన నియామకాల ప్రకారం ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పగడ్బందీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షల్లో అర్హత సాధించిన జిల్లాలోని అభ్యర్థులకు ఒంగోలు పోలీసు కవాతు మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, ఎత్తు, ఛాతీ వంటి ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు అనంతరం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. ఈవెంట్స్లో అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, పీటీసీ డిఎస్పీ మాధవరెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పీటీసీ డిఎస్పీ లక్ష్మణ్ కుమార్, డిపిఓ ఏఓ రామ్మోహన్ రావు, ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, మనోహర్, రమణారెడ్డి, సీతారామరెడ్డి, మహిళా ఎస్ఐలు, డిపిఓ సిబ్బంది, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించవద్దని, ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా 2 నెలల్లో సిబ్బంది టార్గెట్ పూర్తి చేయాలని నగర కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన నగరపాలక సచివాలయ సెక్రటరీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ అలసత్వం వీడాలని, గత ప్రభుత్వంలో జీతాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని, ప్రస్తుతం ఆ స్థితి నుండి బయటపడే విషయంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ స్వయం సమృద్ధితో ముందుకు సాగాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు వచ్చేవని, అలా కాకుండా మన నిధులను మనమే సమకూర్చుకొని నగరాభివృద్ధికి ఖర్చు పెట్టుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. సిబ్బంది తన వ్యక్తిగత పనులను 2 నెలల పాటు దూరం పెట్టి పన్నుల వసూళ్లలో ఉత్సాహంగా పనిచేయాలని అన్నారు. ఈ 2 నెలల పాటు యుద్ధ ప్రాతిపదికన పన్నుల వసూళ్లలో నగరపాలక సంస్థ రాష్ట్రంలో అగ్రగామిగా ఉండాలని, దానికి సచివాలయ సెక్రటరీలు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుధాకర్, రెవెన్యూ ఆఫీసర్ విజయభాస్కర్, ఎంఈ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అందుకని మీరందరూ కూడా అడ్మిన్ సెక్రటరీతో, ఎమ్యూనిటీ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని, వెల్ఫేర్ సెక్రటరీస్ కూడా ట్యాక్స్ కలెక్షన్ ఏం చెప్పాము అంటే క్లస్టర్ వారీగా, ఇప్పటి నుంచి ప్రతి వర్క్ కూడా క్లస్టర్ వారీగా ఉంటుంది. ఇది ఒక టీమ్ స్పిరిట్ని ఇస్తుంది క్లస్టర్ వర్క్ అనేటువంటిది. అంటే క్లస్టర్ వారీగా ఎవరి బాధ్యత వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కానీ, వాటర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎవరి క్లస్టర్ వాళ్ళు మీరు కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మీరు అదనంగా వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకని ఎవరి టార్గెట్ వాళ్ళది, వాళ్ళు ఏ టైంలో కంప్లీట్ చేసుకుంటారో కంప్లీట్ చేసుకోవచ్చు. దాన్ని డైలీ రిపోర్ట్స్ తీసుకుంటాం మనం. అందుకని మనకు ఉన్నటువంటి 2 months, మనం టార్గెట్ 2 months పెట్టుకున్నాము. జనవరి, ఫిబ్రవరి ఆఖరు నాటికి మనకు రావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్స్ అన్నీ కూడా క్లస్టర్ వారీగా డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేస్తాము. దాని ప్రకారము మీకు ఇచ్చినటువంటి టార్గెట్ మీరు రీచ్ అయితే చాలు. అది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను నేను. అందువల్ల ప్రతి సెక్రటరీ కూడా అదర్ సెక్రటరీస్తో, అడ్మిన్ సెక్రటరీ అనేటువంటి ఆయన ఒక టీమ్ లీడర్ మీతో పాటుగా అతను సెలెక్ట్ అయినప్పటికీ అతనికి అడ్మిన్ సెక్రటరీ అని ఎందుకు పెట్టారు అంటే, అడ్మిన్ అంటే ఆ సచివాలయానికి సంబంధించినటువంటి
అడ్మినిస్ట్రేషన్ అంతా అతను చూసే బాధ్యత అతనికి ఇచ్చాము. అదనంగా మీకంటే చాలా బాధ్యతలు ఉన్నాయి. అందుకని మీరందరూ కూడా మీ టీం లీడర్ని గౌరవించుకుంటూ మీ సచివాలయాన్ని, అంటే ఏ సచివాలయం చక్కగా చేస్తుంది, కొన్ని సచివాలయాలు చాలా చాలా బాగా శాస్త్రీయ విషయాల పట్ల విద్యార్థులు మక్కువ పెంచుకొని భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ఆకాంక్షించారు. మంగమూరు రోడ్డులోని ఒంగోలు పబ్లిక్ స్కూల్లో జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక సదస్సును సందర్శించి విద్యార్థులను డీఈఓ అభినందించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ఎగ్జిబిట్స్ ప్రదర్శనలో ఉంచారు. అనంతరం ఎగ్జిబిట్ను తిలకించేందుకు విచ్చేసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వారు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ పనితీరు గమనించి వివరించారు. జిల్లాలోని 38 మండలాల నుండి 3 విభాగాలలో ఈ సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో వైజ్ఞానిక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శామ్యూల్ జాన్, ఎంఈఓలు కిషోర్ బాబు, చంద్రమౌళేశ్వరరావు, జిల్లా సైన్స్ ఎగ్జిబిషన్ అడిషనల్ ఆఫీసర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రివర్ క్లీనింగ్ రాకెట్ అనేది పైకి వెళ్ళడానికి మిసైల్స్ అనేవి ఉపయోగిస్తాయి. గాలి పక్షి ఎలా అయితే ఎగిరిందో అలాగే మిసైల్స్ అనేవి స్పేస్లోకి వెళ్ళడానికి రాకెట్ మిసైల్స్ ఉపయోగిస్తాయి. మిసైల్స్ అంటే రాకెట్ ఆన్ ఈ జిల్లా స్థాయి ఎగ్జిబిషన్కి సంబంధించి అన్ని మండలాల నుంచి 38 మండలాల నుంచి కూడా మరి 3 కేటగిరీస్లో, ఒకటి ఇండివిజువల్ కేటగిరీ, రెండోది గ్రూప్ కేటగిరీ, మూడోది టీచర్ కేటగిరీ. ఈ 3 కేటగిరీస్ నుంచి కూడా మనం ఎగ్జిబిట్స్ని మనం ఆహ్వానించాము. ముందుగా పాఠశాల స్థాయిలో పాఠశాల ఎగ్జిబిషన్ జరిగింది. ఆ తర్వాత అది 30వ తారీఖు జరిగింది. ఆ తర్వాత 31వ తారీఖున మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఆ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో సెలెక్ట్ అయినటువంటి ఫస్ట్ వచ్చినటువంటి ఏవైతే ఇండివిజువల్ కానీ, గ్రూప్ కానీ, లేకపోతే టీచర్ ఎగ్జిబిట్ కానీ జరిగినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి ప్రథమ స్థానంలో వచ్చినటువంటి ఎగ్జిబిట్స్ని మనం జిల్లా స్థాయికి ఆహ్వానించాము. ఈరోజు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో టీచర్కి సంబంధించి 23 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే గ్రూప్కి సంబంధించి 31 ఎగ్జిబిట్స్ వచ్చాయి. అలాగే ఇండివిజువల్కి సంబంధించి 33 ఎగ్జిబిట్స్ వచ్చాయి. మరి అన్ని పాఠశాలల నుంచి కూడా అందరూ విద్యార్థులు కూడా వచ్చేసి ఎగ్జిబిట్స్ని తిలకించేసి వాళ్ళలో మరి శాస్త్రీయ వైఖరిని కానీ, లేకపోతే శాస్త్రీయ అభిరుచిని కానీ, వాళ్ళ శాస్త్రం పట్ల మక్కువ కానీ, ఇష్టాన్ని కానీ అవన్నీ పెంచుకుని మరి శాస్త్రీయ అభిలాష పెంచుకుని మరి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందిస్తున్నాయని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యప్పరెడ్డి, జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాసరావు ఆరోపించారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2029 నాటికి ఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కాలుష్య నివారణ కోసం ప్రవేశపెట్టే విద్యుత్ బస్సులను ఆర్టీసీకే నిర్వహణ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీ విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కాలం సుబ్బారావు, డిపో కార్యదర్శి యు హరిబాబు, సిఐటియు జిల్లా నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలుష్య నియంత్రణ పేరుతో విద్యుత్ బస్సులు తీసుకొచ్చి పూర్తిగా ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ 7వ తారీఖున విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ విద్యుత్ బస్సుల మీద రాష్ట్ర స్థాయిలో సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో అధిక మంది పాల్గొని దాని మీద కొన్ని నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, దీంతో పాటు అతివేగం, త్రిబుల్ రైడింగ్, వ్యతిరేక మార్గంలో వాహనాలు నడపటం వంటి చర్యలకు పాల్పడి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల తెలిపారు. నగరంలో పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై అపరాధ రుసుం విధించారు.
కొన్ని వాహనాలను స్థానిక పోలీసు స్టేషన్కి తరలించారు. వాహనదారులు వాహనాలపై ఉండే బకాయిలను నిర్దేశించిన సమయంలో చెల్లించి అదనపు వడ్డీ భారాలు పడకుండా సకాలంలో చెల్లించాలన్నారు. వాహనాలకు సంబంధించిన బీమాతో పాటు వాహన కాగితాలను ఎప్పుడూ వాహనదారుల దగ్గర ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం గత ఏడాది నిర్దేశించిన లక్ష్యం మేరకు వివిధ వాహనాల పన్నుల రూపంలో 112 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయటం జరిగిందన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి నుండి 5 కోట్ల అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. ప్రమాదం ఎక్కడ తెలిసి రాదని, అందువల్ల వాహనాలు నడిపేటప్పుడు అవగాహనతో ప్రమాదాలు బారిన పడకుండా వాహనాలు నడపాలన్నారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులను బాధ్యతలు చేస్తామని నగరంలో జరిగిన వాహన తనిఖీలలో ఎంవీఐలు కిరణ్ ప్రభాకర్, రామచంద్రరావు, భాస్కర్ రావు, అసిస్టెంట్ ఎంవీఐలు జయప్రకాష్, భానుప్రకాష్, ధర్మచంద్ర, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో చర్చ్ సెంటర్ మరియు మొంగమూరు జంక్షన్లో 2 వీలర్ వాహనాలు తనిఖీలు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ఉప రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో 2 వీలర్ లైసెన్స్ లేని వాహనాలు మరియు హెల్మెట్ లేకుండా నడుపుతున్న వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 2 సెంటర్లో సుమారు ఒక 70 కేసులు నమోదు చేశాము. దాదాపు 2 లక్షల రూపాయల అపరాధ రుసుము కలెక్ట్ చేశాము. వీటిలో కొన్ని బళ్ళు సీజ్ చేయడం జరిగింది, కొన్ని బళ్ళు వదిలేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కాలేజీలకి వీటికి వెళ్ళే రద్దీలో కొన్ని బళ్ళు వదిలేయటం జరిగింది. మా వైపు నుండి మేము తెలిపేది ఏంటంటే ప్రతి ఒక్క వాహనదారుడు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని తెలియజేస్తున్నాం. ఆల్రెడీ హైకోర్టు దీనిపైన చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా సీరియస్గా ఉన్నారు. యాక్సిడెంట్స్ మెయిన్గా మోటార్ సైకిల్స్ నడుపుతున్న వాళ్ళే ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారని, చనిపోతున్నారని చెప్పి చాలా సీరియస్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి మాత్రమే వాహనాన్ని నడపాలని, మరియు మీ యొక్క వాహనం యొక్క పత్రాలను అన్నీ సరిగా చూసుకొని మీ ఫోన్లో అయినా లేకపోతే ఫిజికల్ కాపీ అయినా మీ దగ్గర పెట్టుకోండి. అడిగినప్పుడు మళ్ళీ మీరు వెతుక్కోవటం ఇలా కాదండి. మీరు బయటకు వస్తున్నారంటే మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మీ ఫోన్లో అవైలబుల్గా ఉండాలా. మీకు డిజిలాకర్ అనే యాప్ ఉంది, దానిలో మీ డిఎల్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీ ఇన్సూరెన్స్ డౌన్లోడ్ అవుతుంది. ప్రతిదీ కూడా ఆన్లైన్ ఫెసిలిటీ చాలా బాగుంది ఇప్పుడు అన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క పత్రాలని జాగ్రత్తగా చూసుకొని పెట్టుకొని ప్లస్ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని తెలియజేస్తారు. ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా 2 వీలర్స్ నడిపేటటువంటి వారు హెల్మెట్స్ ధరించి మరియు ఓవర్ స్పీడ్ లేకుండా, త్రిబుల్ రైడింగ్ లేకుండా, అట్లానే రాంగ్ డైరెక్షన్లో రాకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్క వాహనదారుణ్ణి కోరుకుంటున్నాము. 4 వీలర్స్ నడిపేటటువంటి వారు సీట్ బెల్ట్స్ విధిగా ధరించవలెను. అట్లానే ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా వెహికల్స్ని డ్రైవ్ చేయవలసిందిగా కోరుచున్నాము. మరి ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా వారు కట్టాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ట్యాక్సులు పెండింగులు, లేదంటే వీసీఆర్స్ పెండింగు, వాహన చెక్ రిపోర్ట్స్కు సంబంధించి ట్యాక్సులు కట్టాల్సినటువంటి వారు, సిఎఫ్లు కట్టాల్సినటువంటి వారు అందరూ కూడా తగు సమయంలో పెనాల్టీస్ లేకుండా ఇన్ టైంలో కట్టవలసిందిగా కోరుచున్నాము. అట్లానే వాహనదారులందరూ కూడా తగిన డాక్యుమెంట్స్ అన్ని ఫోర్స్లో ఉంచుకొని ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ మెయిన్ తీసుకొని అవి జేబులో పర్సులో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. డిజిలాకర్లో ఉండాలి. ఎట్ ది సేమ్ టైం పర్సులో కూడా మీరు క్యారీ చేసుకుంటూ జాగ్రత్తగా రోడ్ సేఫ్టీ నిబంధనలు అనుసరిస్తూ రోడ్ సైడ్ మార్జిన్స్ చూసుకొని వచ్చే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవలసిందిగా కోరుచున్నాను. వాహనదారులందరికీ మేము ఇచ్చే సూచనలు ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించండి. పక్క వీధిలోకి వెళ్తున్నాము, మాకు హెల్మెట్ అవసరం లేదు అనే భావనలో ఉండవద్దండి. అపాయం అనేది ఎక్కడ వస్తుంది, యాక్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది మనము ఊహించలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ తగు సూచనలు పాటిస్తూ మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. అట్లానే ఈ 2025 సంవత్సరము ప్రకాశం జిల్లా ప్రమాదరహిత జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాము. అది మీ అంతటా మీరే అవేర్నెస్ కలిగి మాకు సహకరించండి. శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు గురువారం కొత్తాడ నుండి తిరుపతి వస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
వేలూరు వద్ద ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు స్వామివారికి స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. డాక్టర్లు చేసిన సూచన ప్రకారం వారికి సంపూర్ణ విశ్రాంతి అవసరం కనుక ఎవరూ కూడా వారికి ఫోన్లు చేసి ఇబ్బందికి గురి చేయవద్దని కుర్తాళంపేట ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వర స్వామి తెలిపారు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వామివారు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని కోరారు. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. పూజ్య స్వామివారికి నమస్కరిస్తూ, అందరికీ తెలిసింది ఏమిటంటే నిన్న స్వామివారు కుర్తాళం నుంచి తిరుపతి వెళ్తుండగా వెల్లూరు దగ్గర వారి కారు యాక్సిడెంట్ అయ్యిందని, స్వామివారికి దెబ్బలు తగిలాయని అందరికీ తెలియడం అయింది. అయితే ఇందులో తెలియజేయాల్సింది ఏంటంటే అదృష్టవశాత్తు స్వామివారికి పెద్ద దెబ్బలు ఏమీ తగలలేదు, చిన్న చిన్న దెబ్బలు తగలడం అనేది జరిగింది. దానికోసమని స్వామివారిని చెన్నైలో ఉన్న హాస్పిటల్లో మేము అడ్మిట్ చేయడం జరిగింది. స్వామివారు పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. భక్తులు అందరూ గమనించవలసింది ఏంటంటే స్వామివారి ఆరోగ్యం కొరకు మనం ఎక్కువగా స్వామివారిని దర్శించుకొని ఆయన మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి ఎంక్వైరీలు చేసి డిస్టర్బ్ చేయడం అనేది చేయకూడదు. ఆయనకి పూర్తి రెస్ట్ అవసరమని డాక్టర్లు చెప్పడం అయింది. మనం దాన్ని గౌరవించి స్వామివారికి పూర్తిగా రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటూ అందరూ స్వామివారికి బాగుండాలి అని పూజలు ప్రార్థనలు కొనసాగించాలని తెలియజేస్తూ, గత వైసీపీ ప్రభుత్వం అగ్రహారం వద్ద 20,000 మందికి శాశ్వత ఇళ్ల పట్టాలు కాకుండా అర్హతా పత్రాలు మాత్రమే ఇచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేయడానికి ప్రయత్నించడం మంచి పద్ధతి కాదని, అర్హులకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అగ్రహారం లేఅవుట్ వద్ద సిపిఐ బృందం మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్ వెంకట్రావు, కె వీరారెడ్డి, వడ్డీ హనుమారెడ్డి, పట్టణ సిపిఐ కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలో పేదలందరికీ కోరుతూ కలెక్టరేట్ దగ్గర 10వ తారీఖు జరిగే ఆందోళన కార్యక్రమం ఇళ్ల పట్టాల పైన హక్కులు ఒంగోలు నగర శివార్లలో ఉన్నటువంటి అగ్రహారం పొలంలో గత వైసీపీ ప్రభుత్వం 280 ఎకరాలు కొనుగోలు చేసి ఎకరం 35 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేసి 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఇక్కడ ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాలు కాదు కానీ హక్కు పత్రాల కింద వారికి ఒక్కొక్కరికి ఇంత స్థలం ఇస్తున్నామని చెప్పేసి వేశారు. కానీ అందులో ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఒక్కటి ఈ యొక్క పొలంలో ఒక్కటి కూడా డెవలప్ చేయలేదు. ఆ ప్రభుత్వం అధికారంలో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నూతనంగా ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల రూపాయలు వారికి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ 22,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు కాబట్టి ఈ పొలాన్ని నిజమైనటువంటి అర్హులైనటువంటి వారికి లబ్ధిదారులకు 2 సెంట్లు 3 సెంట్ల రూపంలో వారికి కేటాయించి ఇక్కడ 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ భూములను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గత మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్న బాలినేని వాసు గారు ఒంగోలు నగరంలో పేదలున్నారు, ఇండ్లు లేని నిరుపేదలు అనేక మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి, పట్టాలు ఇస్తానని చెప్పి ఇచ్చి ఎన్నికలకు వస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు. అలాగే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రితోటి
తగాదాలు పడి అలిగి పుంకాలుగా ఈరోజు మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఆమోదించి ఇక్కడ 200 కోట్లు ఒంగోలు నగరానికి ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కేటాయించారు. ఇక్కడ అగ్రహారం దగ్గర 280 ఎకరాలు, అలాగే ఎర్రగెర్ల దగ్గర ఒక 150 ఎకరాలు, మొత్తం 430 ఎకరాలని 1 ఎకరా 35 లక్షల లెక్కన కొనుగోలు చేశారు. వీటికి ఇక్కడ రాళ్లు పెట్టారు, పట్టాలు ఇస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారిని పిలిచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే అగ్రహారం భూమిలోనే పట్టాల దగ్గరే ముఖ్యమంత్రి గారి దగ్గర సభ జరిపి ముఖ్యమంత్రి గారే ఇక్కడ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చారు. ఈరోజు ఇచ్చిన పట్టాలు డిఏ ట్యాగ్ చేయలేదు. ఇచ్చిన పట్టాలకి ఇక్కడ వేసిన వాటికి రాళ్ళకి నంబర్లు ఇవ్వలేదు, ప్లాట్ నంబర్లు ఇవ్వలేదు. వాళ్ళకి హక్కు పత్రాలు మాత్రం ఇచ్చారు. మరి కొంతమందికి ప్లాట్ నంబర్లు కూడా వేసి ఇచ్చారు. కానీ ఎవ్వరికి ఈరోజు స్థలాన్ని చూపించిన పరిస్థితి లేదు. 200 కోట్లు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారు. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసిన ఈ భూమిలో ఇది లబ్ధిదారులకు చెందాలని చెప్పి కోరుతూ ఈరోజు సిపిఐ బృందం ఈ స్థలాన్ని పరిశీలనకు వచ్చింది. తీసుకున్న రుణాన్ని సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పెంపొందించుకుని తిరిగి సక్రమంగా చెల్లిస్తే మరో 10 మందికి మార్గం చూపిన వారవుతారని రాష్ట్ర ఉన్నతి డైరెక్టర్ రాజా ప్రతాప్ తెలిపారు. ఒంగోలు నగరంలోని వెలుగు శిక్షణా కేంద్రంలో ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షెడ్యూల్ కులాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం PMAJY పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని రాజా ప్రతాప్ తెలిపారు. లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్ వ్యయం 1,00,000 నుండి 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. దీనిలో 50,000 రూపాయలు సబ్సిడీ, 10% లబ్ధిదారుని వాటాపోను, మిగిలిన నగదును సెర్పులో అమలవుతున్న ఉన్నతి ద్వారా వడ్డీ లేని రుణం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 13వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని కుప్పం నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారని తెలిపారు. గతంలో షెడ్యూల్ కులాల అభ్యున్నతి కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పంపిణీ చేసే వారిని తీసుకున్న రుణాలలో యూనిట్లు నెలకొల్పడం కాకపోవడంతో పాటు తీసుకున్న రుణాన్ని తిరిగి సక్రమంగా చెల్లించాలనే భావన చాలా మందిలో లేకపోవడం జరిగిందని డిఆర్డీఏ పీడీ తేళ్ల రవికుమార్ అన్నారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వేరే వారికి ఇచ్చే అవకాశం లేకుండా పోయిందన్నారు. వెలుగులో మంచి వ్యవస్థ ఉన్నది కాబట్టి ఎస్సీ కార్పొరేషన్ను అనుసంధానం చేసి SHG మహిళా కుటుంబాలకు రుణాలు అందజేస్తే యూనిట్ గ్రౌండింగ్తో పాటు సక్రమంగా తిరిగి రుణాలు జమ అవుతాయని రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ, జిల్లా ఉన్నతి కోఆర్డినేటర్ బాలసుబ్రహ్మణ్యం, LH DPM డేవిడ్తో పాటు వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. రుణాలు తీసుకున్న తర్వాత కనబడరు, ఒక సరైనటువంటి హైరార్కీ ఉండదు, రుణాలని తిరిగి వసూలు చేసుకునే నెట్వర్క్ ఉండదు. అదే బాధ ఏంటంటే అలా ఇవ్వకూడదని కాదు, అలా ఇవ్వటం వలన ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. ఎస్సీ కార్పొరేషన్ రుణం తీసుకుంటే తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, పెద్ద ఒత్తిడి ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టి వసూలుకు వచ్చేవాడు ఉంటారు అనే విధానం ఉంది. దానివల్ల మనకి ఇందాక ప్రతాప్ గారు చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చి తప్పు చేసినట్టు అవుతుంది. వాళ్ళంతా కూడా అమౌంట్ తీసుకుంటారు, తిరిగి కట్టరు. పోనీ ఏమైనా సద్వినియోగం అయిందంటే అవ్వదు. తిరిగి కట్టడం వలన రొటేషన్ ఉండదు. ఉన్నది ఇచ్చేసాము, వాళ్ళు తిరిగి కడితే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అలాంటిది లేనప్పుడు ఇక్కడ చాలా మంది మహిళలు కనిపిస్తున్నారు, సంతోషం. వెనకాల పురుషులు కూడా ఉన్నారు, మంచిది. ఒకప్పుడు పురుషుడు వెనకాల ఇందాక పీడీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మహిళలు ఉంటారనేది వాస్తవం. ఇప్పుడు మహిళల వెనకాల పురుషులు ఉన్నారనేది మనకు కనిపిస్తూ ఉంది, అది కూడా సంతోషం. అయితే మనం ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామనేది మనందరికీ తెలుసు. ఈ విషయంలో మనం ఇక్కడ ప్రధానమంత్రి గారు ఒక మంచి ప్రోగ్రాం పెట్టారు. అదేంటంటే మనం ఇక్కడ చూస్తున్నాం, ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన అని. ఒంగోలులోని మంచి పుస్తకం షాపు వద్ద బీసీ సమన్వయ కమిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సమాజంలో అందరి సంవత్సరాలు కూడా
అంతరిక్షంలో మనం ప్రయాణం చేస్తాం. కార్యక్రమానికి బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ బొట్ల సుబ్బారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆనాటి సమాజంలో మహిళలు వెనకబడిపోవడానికి కారణం ఆధునిక విద్య అందకపోవడమేనని గుర్తించి మహిళలకు పాఠశాలలు ఏర్పాటు చేసి విద్య నేర్పించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. కార్యక్రమంలో చుండూరి రంగారావు, డి వెంకటస్వామి, భీమవరపు సుబ్బారావు, గుంటూరు మస్తాన్రావు, దుడ్డు వెంకట్రావు, ఎం జార్జి, దాసరి సుందరం, డాక్టర్ ఈగా శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, కేవి శేషమ్మ, తొరటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే స్నేహితుడైనటువంటి ముస్లిం ఒక యువకుడు అట్లనే ఫాతిమా బేగం అనేటువంటి వాళ్ళిద్దరు కలిసి వీళ్ళకి శరణిచ్చారు. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అంటే ఆనాటి కాలంలో నుంచే సుమారు 100 సంవత్సరాల కింద నుంచే భారతదేశంలో ఎంత చదువుని సమాజంలో తీసేస్తే చాలు అది మొత్తం హింస. వాళ్ళు చిరకాలం బానిసలుగా ఉంటారు. కాబట్టి మామూలుగా సాయుధంగా హింస అవసరం లేదు, జైల్లో పెట్టడం అవసరం లేదు, డబ్బులు ఇవ్వకుండా ఉండవసరం, ఏం అవసరం. చదువు చెప్పుకుంటే కాలకాడ పడి ఉంటారు. ఇది వాళ్ళ కర్మ అనేటువంటిది వాళ్ళ చేతనే చెప్పించటం. మీ పిల్లలు చదువుకోకూడదు, చదువుకుంటే నేరం అనేటువంటి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పరిస్థితుల్లో జ్యోతిరావు పూలే ఆయన చదువుకోవటం, ఆయన ఈరోజు సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 1831 జనవరి 3వ తారీఖున మహారాష్ట్రలోని పూణే దగ్గర ప్రాంతంలో జన్మించినటువంటి సావిత్రిబాయి పూలే గారు ఆయన భర్త మహాత్మా జ్యోతిబా పూలే గారి దిశానిర్దేశంలో విద్య ద్వారానే సామాజిక గౌరవాన్ని గుర్తెరిగినటువంటి పూలే గారు వారి భార్యని విద్య నేర్పడం ద్వారా వారు సత్యశోధక సమాజ్ కానీ పలు సాంఘిక కార్యక్రమాలతోటి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని విద్య వైపు మళ్లించినటువంటి ఘనత వారిది. సుమారు 170 సంవత్సరాల క్రితమే వారు విద్య మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తులు. మరి భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా కూడా కీర్తించబడినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఈరోజు ఈ జయంతి రోజు భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపబడిన వ్యక్తిగా ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని బీసీ సమన్వయ కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అపెక్స్ స్కూల్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు మందాడి శ్రీనివాసుల రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఒంగోలు సుజాత నగర్లోని అపెక్స్ స్కూల్ ఆవరణలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అపెక్స్ స్కూల్ మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల సంయుక్తంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా పాఠశాల వ్యవస్థాపకులు మందాడి శ్రీనివాసులు రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అపెక్స్ విద్యా సంస్థను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన వ్యక్తి మందాడి శ్రీనివాసరెడ్డి అని కొనియాడు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ పి శ్రీనాథ్, డాక్టర్ కె శ్రీధర్ బాబు, కె జ్యోత్స్న, డాక్టర్ కె రబడి, కరస్పాండెంట్ శివకూటిరెడ్డి, శివారెడ్డి, భాష, అజయ్ తదితరులు పాల్గొన్నారు. వైద్య పరీక్షలు పొందిన వారికి మందులు అందజేశారు. కొరిసపాడు జాతీయ రహదారి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ వాహనంపై వెళుతున్న వ్యక్తిని వెనక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు రేణింగవరం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి హరికృష్ణగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. తన మీద తనకు విశ్వాసం గల వ్యక్తి ఎప్పుడూ బలవంతుడే. సందేహాలతో సతమతమయ్యే వ్యక్తి ఎప్పుడూ బలహీనుడే. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.